అతి సర్వత్ర వజ్యేత్ అంటారు. అమెరికా లాంటి దేశానికి సంబంధించి అతి ప్రచారం మనకి సైకలాజికల్గా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. మన ఊళ్ళల్లో ఎట్లయితే అద్భుతమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, మురికివాడలు ఉంటాయి, అమెరికాలో కూడా అట్లాగే ఉంటాయి. కానీ ఒకవైపే చూపెడతారు. ఆ బాలయ్య డైలాగ్ లాగా ఒకవైపే చూడు అని చూపెడతారు, రెండో వైపు చూపించరు. అక్కడే సమస్య వస్తుంది. అదే అట్ ద సేమ్ టైం అక్కడ నిరుద్యోగం ఉంది, అక్కడ కష్టాలు ఉన్నాయి, అక్కడ నష్టాలు ఉన్నాయి, అక్కడ బాధలు ఉన్నాయి, కానీ ప్రొజెక్ట్ చేయరు. ఇప్పుడు మనకి ఎక్కడ ఏదైనా వరదలు వచ్చినా అదే అమెరికాలోనే అయితే అంటారు, అమెరికాలోనూ వరదలో చచ్చిపోతూనే ఉంటారు. ఎక్కడ అగ్ని ప్రమాదం అయితే అదే అమెరికాలోనే అయితే అంటారు. అక్కడ అగ్ని ప్రమాదానికి ఊళ్ళే తగలబడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కేవలం ఒకటి మనకి అక్కడికి ఉన్న ఒకటే తేడా ఏంటంటే అక్కడ కరప్షన్ అనేటటువంటిది లైట్గా ఉంటుంది. 1% 2% మ్యాక్సిమం 5% ఉంటుంది. మన దగ్గర ఇక్కడ కరప్షన్ 70% ఉంటుంది. అది ఒకటే తేడా. ఇక్కడ ప్రతి పనికి అవినీతి, అక్కడ అవినీతి కాదు కాన్సెప్ట్ అన్నటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. తాజాగా ఇవాళ టెక్సాస్లో వచ్చినటువంటి వరదల్లో 23 మంది ఆడపిల్లలు కొట్టుకుపోయారు. అక్కడ వాళ్ళకి శిక్షణ శిబిరం జరుగుతుంది స్పోర్ట్స్కి సంబంధించి. దాంతోపాటుగా టోటల్గా 35 మంది కొట్టుకుపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. ఒక్కసారిగా విరుచుకుపడ్డటువంటి వరదల్ని పసిగట్టడంలో, కనిపెట్టి పబ్లిక్ని అలర్ట్ చేయడంలో అమెరికన్ యంత్రాంగం విఫలమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. టోటల్గా 3 గంటల పాటు వచ్చినటువంటి ఈ వరదల ఇంపాక్ట్ అక్కడ అనేక మంది ఉసురు తీసినటువంటి పరిస్థితి.